బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాలేజీ రోడ్డు తొలగింపుపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏవైనా చేస్తారు అని అన్నారు మల్లారెడ్డి. అంటే హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మించాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 2500 గజాల స్థలానికి బదులు మరో స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చా అంటూ కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. రేవంత్ సర్కార్ తనని టార్గెట్ చేసింది అని అన్నారు మల్లారెడ్డి. కాలేజీ రోడ్డు తొలగింపు రాజకీయ కక్ష సాధింపు చర్యే అని అన్నారు మల్లారెడ్డి. న్యాయం జరిగే వరకు కూడా పోరాడతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలేజీ రోడ్డు తొలగింపుపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏమైనా చేస్తారన్నారు మల్లారెడ్డి. ఇక హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మల్లారెడ్డి రియాక్షన్ ఏంటి రోడ్డు తొలగింపు మీద ఇంకా పూర్తి స్థాయిలో? ఎగ్జాక్ట్లీ నిన్న మేడ్చల్ కి సంబంధించిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో 2500 గజాలు ఆక్రమించారు. అక్కడ అక్రమంగా రోడ్డు కూడా నిర్మాణం చేశారు, ప్రహారీ నిర్మించారు అనేటువంటి ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్కడికి వెళ్లారు. రోడ్డు కూల్చివేశారు, ప్రహారీ కూల్చివేశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ప్రకటన కూడా చేశారు. దీనిపైన ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యారు. గతంలోనే ఈ అంశానికి సంబంధించి చాలా క్లారిటీతో ముందుకు వెళ్ళింది యాజమాన్యం. ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏదైతే ఆ భూమి తీసుకోవడం జరిగిందో 2500 గజాలకు సంబంధించిన భూమి దానికి బదులుగా వేరే భూమి ఇవ్వడం జరిగింది అనేటువంటిది స్పష్టం చేశారు. అయితే దాంతో పాటు ఇదంతా కూడా జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇది ఒక రాజకీయ కక్షగా ఆయన కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇది హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అనుమతులతోనే ఆ రోడ్డు నిర్మాణం చేశాం. ప్రస్తుతం ఆ రోడ్డు తొలగించడంతో దాదాపు 20,000 మంది విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉంది. 20 నుంచి 25,000 మంది విద్యార్థులు వెళ్ళాలంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. న్యాయపరంగా పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా పోరాటం చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే 2500 గజాలు అనేటువంటిది ప్రభుత్వ భూమి, ఖచ్చితంగా హెచ్ఎండిఏ భూమి అనేటువంటిది ఈ రోజు మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలతో స్పష్టం అవుతా ఉంది. కానీ దానికి బదులుగా వేరే భూమి ఇచ్చాము అనేటువంటిది చెప్తా ఉన్నారు ఆయన. ప్రస్తుతం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ ఆయన రియాక్షన్ ఇచ్చారు. చూడాలి మరి ఇది ఎక్కడికి వెళ్తుందో. కలెక్టర్ ఆదేశాల మేరకు మాత్రం రోడ్డును తొలగించారు. ఆ చుట్టుపక్కల ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా మల్లారెడ్డి కూడా? ఎగ్జాక్ట్లీ, అంటే కావాలని నన్ను టార్గెట్ చేశారు రాజకీయంగా అనేటువంటిది మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. కాకపోతే మల్లారెడ్డి చెప్తున్న దాంట్లో స్పష్టత ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి అనేటువంటిది ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. దానికి బదులుగా వేరే భూమి ఇచ్చాను అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. ఆ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అనుమతితోటే రోడ్డు కూడా నిర్మాణం చేశానంటూ చెప్తా ఉన్నారు. దీనిపైన కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇంకా తదుపరి చర్యలు ప్రభుత్వం నుంచి ఎట్లా ఉంటాయి, ఏంటి లీగల్ గా అనేటువంటిది చూడాలి. మల్లారెడ్డి ఏమో మరి న్యాయపరంగా ముందుకు వెళ్తానటువంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఇది కక్షపూరితంగా నా పైన జరుగుతున్న కుట్ర అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. రానున్నటువంటి రోజులు ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాలేజీ రోడ్డు తొలగింపుపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏవైనా చేస్తారంటూ కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మించామని అన్నారు ఆయన. 2500 గజాల స్థలానికి బదులు మరో స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.